ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాము. పాలక్ రైస్ ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అసలు వద్దనకుండా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాము, పాలక్ రైస్. మీరు ఇంకా ఏ ఫ్లేవర్స్తో రైస్ ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు పాలక్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక కప్పు పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. మీరు పాలకూర ఎంత క్వాంటిటీలోనైనా తీసుకోవచ్చు, అంటే ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను పొడిగా రైస్ వండి పెట్టుకున్నాను. మనం మామూలుగా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో అయితే ఇంకా బాగుంటుంది. లాంగ్ గ్రెయిన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ వాటితో చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. రైస్ మాత్రం కొంచెం పొడిగా వండుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఈ పాలకూరని 2-3 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. వాటర్ వచ్చేస్తాయండి పాలకూరలో మనం ఉడికిస్తుంటే. అస్సలు వాటర్ రాకపోతే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, లేదంటే కలర్ మారిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే పాలకూరని నీళ్ళల్లో ఉడికించుకుంటారు. కొంచెంసేపు వేడి నీళ్ళలో ఉడికించుకొని ఆ తర్వాత మళ్ళీ చన్నీళ్ళల్లో వేసుకొని అలా చేసుకుంటారు. నాకైతే విటమిన్స్ అన్నీ పోతాయేమో అనిపిస్తుంది. దీంట్లోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. పాలకూర ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాము. పాలకూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 3 లవంగాలు, 2 ఇలాచీ, 2-3 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. హోల్ గరం మసాలా 1 నిమిషం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకున్న పెరుగు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్. 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోండి సాల్ట్, మీరు తినగలిగే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పొడిగా వండి పెట్టుకున్న అన్నం వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో కారం పొడి కూడా వేసుకోవచ్చు. పాలకూర కదా, గ్రీన్గానే ఉండాలని నేను పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. మీకు నచ్చితే కారం పొట్టుతో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో జీడిపప్పు కానీ లేదా నెయ్యితో కూడా మనం పోపు చేసుకోవచ్చు. మామూలుగా పిల్లలు అస్సలు ఆకుకూరలు తినరు కదా, ఇట్లా చేసి పెడితే ఎంతైనా పోతుందండి కడుపులోకి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్. బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.
నచ్చిన వాళ్ళు 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్. అంతే, చూశారు కదా పాలక్ రైస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మంచి విటమిన్స్ అండి, అసలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఎప్పటికైనా అంటే మనం లంచ్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం పెప్పర్ పౌడర్ అది వేసుకున్నాం కదా, ఈ చలికాలంలో ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నం, పెప్పర్ పౌడర్ కాంబినేషన్, పాలకూర చాలా చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.